2025లో శని కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అయితే ఈ మీనరాశి వారి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద కూడా, అంటే శని ఈ మార్గంలో వెళ్ళడం వల్ల, ఈ సంచారం వల్ల మేషరాశి వారికి కూడా కొంచెం ఎక్కువ ప్రభావాలు కనిపించబోతున్నాయి. అయితే అసలు ఏలినాటి శని అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఏలినాటి శని అనగా, లేదా అష్టమ శని, అర్ధాష్టమ శని, అసలు శని భగవానుడు అంటేనే చాలా భయపడుతూ ఉంటారు. భయాంతో పాటు ఏమేమి అయిపోతాయో అని ఆందోళన కూడా చెందుతారు. అయితే అసలు ఈ ఏలినాటి శని ఎందువల్ల వస్తుంది? ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందా, లేదా అన్ని రాశుల వారికేనా, లేదా కొన్ని రాశుల వారికేనా అనే సందేహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ శనిదేవుడు 12వ ఇంట్లో లేదా తన సొంత రాశిలో సంచారం చేస్తున్నప్పుడు, లేదా మరి ఒకటి ఏదైనా రాశిలోకి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే 2వ ఇల్లు అంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంటుంది. అయితే మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా శని భగవానుడు ఇచ్చేది కష్టాలు, నష్టాలు, పోరాటాలు, దురదృష్టాలు ఇలాగా ముడిపడి ఉంటుంది. అయితే ఇది ఎందుకు ఇస్తున్నాడు, శని భగవానుడే ఎందుకు ఇస్తాడు అని అంటే, శని భగవానుడు కర్మ ప్రదాత. ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన పాపాలు కానీ, యోగాలు కానీ, కర్మలు కానీ ఈ జన్మకు అది రావడంతో, అప్పుడు శని యొక్క మనం పుట్టిన సమయంలో, ఏ వ్యక్తి అయితే పుట్టే సమయంలో జన్మ రాశిలో అతను ఏ రాశిలో పుడతాడో ఆ లగ్నంలో, తరువాత జన్మించిన సమయంలో, తరువాత ఈ రాశి చక్రం గుండా తన ప్రయాణం చేసే సమయంలో వేద జ్యోతిష శాస్త్ర ప్రకారము ఇది సంభవిస్తుంది. అంటే శని ప్రభావము ఎక్కువగా సంభవిస్తుంది. అయితే ఈ శని ప్రభావము ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందా అంటే ఒకేలాగా ఉండదు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ శని భగవానుడే ఇంతటి కష్టాలను ఇస్తాడా అంటే లేదు. ప్రతి ఒక్క గ్రహము, రవి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, రాహు, కేతువులు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి స్థాయిలో కష్టాలను ప్రతి మనిషికి ఇస్తాడు. అంటే ఇది ఒక మనిషికే కాదు, దేశానికి ఆర్థికంగాను రాజకీయంగాను కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చర్చించుకునేది ఏలినాటి శని ప్రభావంతో ఏ ఏ రాశులు ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఇట్లాగా ఇబ్బంది పడుతున్నారు అంటే, శని మందగమనుడు కాబట్టి తన గమనము అంటే నడక చాలా తక్కువగా ఉంటుంది. అంటే చాలా స్లోగా నడుస్తుంటాడు. అదే రవిగ్రహము 1 నెల పాటు నడుస్తాడు. అదే చంద్రగ్రహము 2.5 రోజుల పాటు నడుస్తాడు. ఇక శనిగ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలోనూ నడుస్తూ ఉంటాడు. తన ప్రభావం దగ్గరకు వచ్చేటప్పటికి 7.5 సంవత్సరాలు ఒక రాశి మీద ఉన్నప్పుడు ఇది విభాగంగా చెంది మొదట తన షాడోని ఈ పట్టిన రాశి దగ్గర నుంచి ముందు 2.5 అంటే ముందు ఉన్న రాశికి 2.5 సంవత్సరాలు షేర్ చేస్తాడు. వెనక ఉన్న అంటే రాశికి 2.5 గ్రహాలు అంటే 2.5 సంవత్సరాలు పంచుతాడు. ఏ రాశిలో అయితే ఉంటున్నాడో ఆ రాశికి ప్రథమంగా 2.5 సంవత్సరాలు అన్నమాట. అంటే ముందు వెనక తను పట్టినది ఇలాగా 2.5 చొప్పున 7.5 సంవత్సరాల కాలము శని ఆయా రాశుల వారికి ఇబ్బంది పెడతాడు. అది ఇబ్బంది కాదు, ఆ జీవి చేసుకున్న ఆ మనిషి యొక్క కర్మను తుడిచే భగవంతుడు, కర్మ ప్రదాత యమధర్మరాజు నియమాలను ఎలాగైతే తీసుకుంటాడో శని భగవానుడు మనిషి యొక్క కర్మను తీసే భగవానుడు. కానీ అయితే ఇలాగా శని నడిచేటప్పుడు ఇప్పుడు మన ప్రస్తుత అంశము 2025లో మేషరాశి వారికి శని భగవానుడి యొక్క మొదటి దశ అంటే మొదటి 2.5 సంవత్సరాలు పట్టబోతోంది ఉగాది తర్వాత నుంచి. అది సమయం ఎప్పుడు అంటే జూలై 12వ తారీఖు నుంచి నవంబరు 27, 2025 వరకు పడుతూ మళ్ళా శని తిరోగమనంలో ఉంటుంది. తిరోగమనం అంటే వెనక్కి నడవడం అన్నమాట. ఇది ఎప్పుడు మళ్ళా మొదలవుతుంది? జూలై 12 మేషరాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు
తిరోగమనంలోకి వెడతాడు. ఎప్పుడైతే తిరోగమనంలోకి వెళ్ళాడో తన సొంత స్థానంలో ఉన్నదానికన్నా తిరోగమనంలోకి వెళ్ళేటప్పుడు కొంత సులువుని, కొంత ఊరటని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు మనం సమీక్షించుకోవాలి, ఏమని, మనకి ఎట్లా ఉండబోతోంది, మనకి మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా అనే అంశాలను ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేషరాశిలో జరిగే సమయాలను నేను చాలా వివరంగా ఇవ్వబోతున్నాను. మేషరాశిలో ఉండేవారు అనగా అశ్విని, భరణి, కృత్తికా నక్షత్ర జాతకులు ఈ సమయాన్ని నోట్ చేసుకుని ఆ సమయంలో నేను చెప్పిన నియమాలను, పరిహారాలను, స్వామిని ఎలా పూజించాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏ మంచి పనులు చెయ్యాలి అనేది వివరంగా మీకు తెలియజెప్పబోతున్నాను. అయితే మేషరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే కనుక మే 24, అంటే ఇంకా మనకి సమయం ఉంది. మే 24, 2025లో ప్రవేశం చేస్తాడు. అయితే అదే మేషరాశిలో శని మళ్ళా తిరోగమనం చేస్తాడు. తిరోగమనం అంటే తెలుసు కదా, మళ్ళీ వెనక్కి రావడము. అది ఎప్పుడు చేస్తాడు? డిసెంబర్ 5, 2025 సమయంలో చేస్తాడు. అంటే మే 24 నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు ఈ సమయంలో శని భగవానుడు మేషరాశిలో ఉంటాడు. తరువాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? డిసెంబర్ 5లో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళా ఆ మీనరాశి నుంచి మళ్ళా వెనక్కి, అంటే మళ్ళా మేషరాశిలోకి ఎప్పుడు వస్తాడు అంటే జనవరి 6వ తారీఖు 2026 సంవత్సరంలో మళ్ళా తిరిగి మేషరాశిలోకి వస్తాడు. అయితే ఈ శని తిరిగి మళ్ళా మేషరాశిలోకి ప్రవేశించేది ప్రత్యక్షంగా అదే రాశిలో ఉంటాడు. అంటే ఇక తన స్థానము అదేదన్నమాట. అంటే మళ్ళా 2.5 సంవత్సరాల పాటు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఆ సమయం కూడా ప్రత్యక్షంగా ఉంటాడు. కాబట్టి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 14, 2026 సమయం వరకు మేషరాశిలో ఉండబోతున్నాడు. అయితే మళ్ళా ఈ మేషరాశి నుంచి మళ్ళా ఎప్పుడు కదులుతాడు అంటే సమయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 12, 2028న మళ్ళా మేషరాశి నుంచి తను శాశ్వతంగా ఇంకొక రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అయితే ఈ మీనరాశిలో స్థాన చలనం జరగటం వల్ల అశ్విని నక్షత్రం వారికి, అంటే ఇప్పుడు మీకు ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతోంది అనేది చాలా వివరంగా చెప్తాను. అశ్విని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా వినండి. ఈ స్థాన చలనం వల్ల అశ్విని నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అంటే మంచిగాను సగం ఉంటుంది, మరి ఒక సగము అశుభ ఫలితాలు, అంటే మిశ్రమంగా మంచి చెడు 2 ఇస్తాడు. అయితే కొన్ని విషయాల్లో అనుకూలత, మరికొన్ని విషయాలలో ప్రతికూలత ఎదురవుతుంది. మీరు ఈ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మంచి జరిగితే నా ప్రజ్ఞ, చెడు జరిగితే దేవుడు చేశాడు అనేది కాదు. ఇక్కడ దేవుడు అనేది మనం ఏది చేసుకుంటామో దాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉంటాడు. కర్మ చేసేది భగవంతుడు కాదు, కర్మ చేసేది మనిషి మాత్రమే. ఇది గుర్తెరిగి మీరు చేసిన మంచి ఫలానికి మంచి జరుగుతుంది. మీరు చెడు చేస్తే చెడునే తీసుకుంటాం, కానీ మంచి అవకాశం లేదు కదా. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి. అయితే ఈ అడ్డంకులు, ఆటంకాలు ఏర్పడినప్పుడు కొంతమంది కనుక ఆటంకాలు ఏర్పడినప్పుడు పట్టుదలతో పర్వాలేదు నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ పెంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీంతోపాటు అశ్విని నక్షత్రం వారికి మీనరాశిలో శని మారేటప్పుడు ఎలాంటి ప్రభావాలు ఇస్తాడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఇస్తాడు. రెండోది, వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషమైన లాభాలు ఇస్తాడు. దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా విద్యార్థులు కానీ, ఎవరైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. దీంతోపాటు గొప్ప గొప్ప పరిచయాలు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తోనూ, పెద్ద పెద్ద వ్యక్తులతో మనకి పరిచయాలను ఏర్పాటు చేస్తాడు. ఆ పరిచయాలను మీరు సద్వినియోగం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే మీరు ఏదైనా పని ప్రారంభించినా, ఏదైనా పనిని విజయం సాధించాలనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలన్నా,
ఇలాగ వివాహం కోసం ప్రయత్నం చేసినా, సంతానం కోసం ప్రయత్నం చేసినా, మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా దానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. అసలు వృధా చేసుకోకండి. శని భగవానుడు ఇచ్చే ఫలితాలను తప్పనిసరిగా పొందే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆటంకాలు ఏమిస్తాడు అంటే కనుక శత్రువుల నుండి ఇబ్బందులు ఇస్తాడు. శత్రువులు ఇచ్చేది ఇబ్బంది కదా. అయితే అనారోగ్య సమస్యలు ఇస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు, చెడు జరిగినప్పుడు కుంగిపోవద్దు. దీంతో ఆటంకాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కూడా కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆటంకాలు, విఘ్నాలు కలిగే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, అది గృహ నిర్మాణం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా అడ్డంకులు కూడా కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇవి ముందుగా మీకు తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాల్ని నోట్ చేసుకుని ఆ సమయంలో మీరు జాగ్రత్త పడండి. జ్యోతిష్యం ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పే చీకటిలో నడిచేటప్పుడు టార్చ్ లైట్ లాంటిది. తన్నుకుని పడిపోకుండా మనకు ముందుగా చెప్తుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే శని దోష ఇప్పుడు ఆటంకాలకు మనం ఏదైనా పరిష్కారం చూసుకోవాలి కదా. ఆ శని భగవానుడు ఇచ్చే ఆటంకాలకు పరిష్కారాలు వీలైనన్ని సార్లు శని మంత్రాలు జపించుకోండి. నాకు కుదరదు, నాకు అవ్వదు, నాకు టైం లేదు అంటే అది మీ ఇష్టము. కానీ ఎవరి సమస్యకు వారే పరిష్కారం చూడాలి కదా. శని మంత్రాలు తప్పనిసరిగా చదవండి. ఆ మంత్రాలు ఏమిటో కూడా నేను ఇస్తాను. అయితే శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి. దానితో పాటు దానాలు అత్యంత ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఇచ్చుకునే కొద్దీ వస్తుంది అంటారు. మీరు ఎంతసేపు దాచుకోవడము, మూట కట్టుకోవడమే చేసుకుంటే మీ పాపాలు మీ దగ్గరే ఉండిపోతాయి, మీ కర్మలు కూడా మీ దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానం చెయ్యాలన్న ఆలోచన పెంచుకోండి. దీంతో పాటు ఏం చేయాలి, శని చాలీసా అని ఉంటుంది. చిన్నపిల్లలు అనగా 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాల కాలంలో ఉన్నవాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయడం నేర్చుకోండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేస్తే కనుక శని దోషాల నుంచి తప్పించుకుంటారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, చిన్న పిల్లలు అంటే 10 లోపు పిల్లలకు శని యొక్క బాధలు ఉండవు. 10 తర్వాత నుంచి శని దోషాలు ప్రారంభమవుతాయి. కాబట్టి 11వ ఏడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదవండి. శని చాలీసాను చదువుకోండి. దీంతో పాటు శని భగవానుణ్ణి అణిచిపెట్టే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క హనుమంతుడు తప్ప ఇంకా ఎవరూ చేయలేని పరిస్థితి. తర్వాత స్థానము శివుడు. హనుమంతుడికి శివుడికి మాత్రమే శని భగవానుడు లొంగుతాడు. అది ఈ సమయంలో శని భగవానుడితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యడము, ప్రదక్షిణాలు చెయ్యడము, హనుమాన్ చాలీసాను చదవడము, సుందరకాండ పారాయణ చెయ్యడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే కనుక శని భగవానుడి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. తీవ్రత ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు ఎండలో నడుస్తున్న వాళ్ళు, మండుటెండలో నడుస్తున్న వాళ్లకు కొంచెం సమయమైనా మనకి నీడ కావాలి అని అనిపిస్తుంది. ఆ నీడలోకి వెళ్ళంగానే ఎలా ఉపశమనం పొందుతామో ఈ శని భగవానుడి యొక్క తీక్షత నుంచి, ఆటంకాల నుంచి, బాధ నుంచి ఈ శని చాలీసాలు చదవడము, హనుమంతుడిని ప్రార్థన చేయడము, ఇలాంటివన్నీ ఉపశమనం కలిగి తీవ్రతను తగ్గించేందుకు ఇది మనకు అందించిన ఋషులు కానీ మన జ్యోతిష శాస్త్రం కానీ అందించిన పరిహారాలు. తరువాత నల్లని వస్త్రాలు ఎక్కువ శాతము ఈ శని భగవానుడి యొక్క దశలో ఉన్నవాళ్ళు నలుపు వర్ణం కానీ నీలి వర్ణం కానీ దుస్తులు కనుక ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. శని భగవానుడికి ఇష్టమైన పనులు చేస్తే కనుక దాన్ని అంటే కర్మను తగ్గించే ప్రయత్నం చేస్తాడు.
కర్మను పూర్తిగా నాశనం చేయడు, తగ్గిస్తాడు బాధని. మనకు ఒక సామెత కూడా ఉంది, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళొద్దు అంటుంటారు పెద్దలు. అంటే ఇదన్నమాట, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళడం. మనం ఏమీ చెయ్యము, శని భగవానుడు తగ్గించేయాలి అంటే తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గే ప్రయత్నం ఉండదు. మరి ఇక్కడ చిన్న విన్నపం చేయాలి. శని భగవాను ప్రార్థించేటప్పుడు భయంతో ప్రార్థించకండి. అందరి గ్రహాల్లా కూడా ఆయన కూడా ఒక చల్లని అనుగ్రహం ఇచ్చే గ్రహమే కానీ తీవ్రతని ఇచ్చే గ్రహం కాదు. మన పర్సెప్షను, మన ఇంట్యూషన్ అలా ఉంటుంది. శని అనగానే భయపడతాము, కానీ భయం కాకుండా భక్తితో ప్రేమతో ఆ స్వామిని ఆరాధించండి. ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దానితో పాటు రాజ మార్గాన్ని చూపిస్తాడు, రాజయోగాన్ని ఇస్తాడు. శని భగవానుడు ఇవ్వంది ఏదీ లేదు, కానీ మీరు ప్రార్థించే తీరులోనే ఉంటుంది. ఈ సమయంలో నల్లని వస్త్రాలు, నీలిరంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి. అయితే దానాలలో ఏ దానాలు ఇవ్వాలి అంటే కనుక ఇనుముని దానంగా ఇవ్వండి, నల్ల మినుములు, నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనితో పాటు నీటి కుండను, ఇది ఎలాగా మనకి వేసంకాలం సమయం కదా, నీరుని ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేసుకోండి. చల్లని కుండ, నీటి కుండను నీళ్లు నింపి దానంగా ఇవ్వండి. దీనితో పాటు నల్లని గొడుగులను కూడా దానంగా ఇవ్వండి. ఆ శని భగవానుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అయితే దీనితో పాటు ఇంకా ఏం చెయ్యొచ్చు అంటే కనుక చిన్నపిల్లలకు యథాశక్తి, పెద్దగా కాకపోయినా మీ శక్తిని బట్టి స్వామివారి పేరు తలుచుకొని బీదలకు, పేదవాళ్లకు, గుడి దగ్గర ఉన్న వాళ్లకు, చిన్నపిల్లలకు మీరు తోచినట్టుగా దానం ఇవ్వండి. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. దానం అంటే ఇచ్చేసి వదిలించుకోవడం కాదు, దానితో పాటు ద్రవ్యం అనగా డబ్బు, మీ యొక్క కర్మను వాళ్ళు తీసుకుంటున్నందుకు గాను మీరు ధనాన్ని కూడా యథాశక్తి దానంగా ఇవ్వండి. ఇవి శని భగవానుణ్ణి తృప్తిపరిచేందుకు చేయవలసిన పనులు. అయితే అశ్విని నక్షత్రం వారు శని ప్రభావం నుంచి బయటపడడానికి వీటన్నిటితో పాటు ఆ శని భగవానుడు చూసే మరొక విషయం ఏంటంటే ఓర్పుని పరీక్షిస్తాడు, పట్టుదలను పరీక్షిస్తాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓర్పుగా పట్టుదలతో కార్యాన్ని చేసుకుంటాడో ఆయన తప్పకుండా సరెండర్ అవుతాడు. అంటే సంతోషించి మీ యొక్క పనితనాన్ని, అంటే శ్రమను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. దానితో పాటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటాను, అప్పులు ఎక్కువ చేసేసాను, తీర్చను, ఐపీ పెట్టేస్తాను, లేదంటే ఉరి వేసుకుని చనిపోతాను, ఇవి మార్గాలు కాదు. దీనివల్ల మీకు మరింత ఎక్కువ అవుతుందే తప్ప తట్టుకుని నిలబడితే అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఆ భగవానుడు. తట్టుకునే ప్రయత్నం మీరు చేయండి, సంకల్పం చేసుకోండి. శని భగవానుడి ఏలినాటి శని వచ్చింది, ఇంకా నేను ఇది చేసేయాలి అని అధైర్యపడే ప్రయత్నం ఏ ప్రేక్షకులు చెయ్యకండి. తర్వాత దీంతో పాటు మీరు ఎవరైతే మీ ఇంట్లో పెద్దలు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి. తర్వాత మీ కింది స్థాయి వాళ్ళని, పని మనుషులు కానీ, మీ కింది స్థాయి ఉద్యోగస్తులను కానీ, అంటే 4th క్లాసు అంటే ఆటో డ్రైవర్సు లేదా అంటే పనివాళ్ళు, వాళ్ళనందరినీ గౌరవించండి. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అంత ఇష్టపడతాడు. ఎందుకంటే మన కర్మ కూడా అక్కడే ఉంటుంది, మనం ఏది చేస్తామో తిరిగి అదే వస్తుంది. ఎదుటి మనిషిని గౌరవించండి. ఈ చిన్నవన్నీ చేసుకుంటే కనుక అందరూ చేయాలి. అందరితో కన్నా ఎక్కువగా మేషరాశి వారు, అశ్విని నక్షత్రం, అశ్విని, భరణి, కృత్తిక, ఈ 3 నక్షత్రాల్లో ఉన్నవారు తప్పనిసరిగా ఈ సమయంలో ఈ ప్రయత్నాలు చేసుకోవాలి. మేషరాశిలో ఉండే మొట్టమొదటిగా అశ్విని నక్షత్ర జాతకుల్ని తీసుకుందాము. ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళు ఏ కెరియర్లో ముందుకు వెళ్తారు, ఏ కెరియర్ని ఎంచుకోవాలి, వాళ్ళ అదృష్ట సంఖ్యలు, వాళ్ళ గురించి సవివరంగా ప్రతి ఒక్కళ్ళము తెలుసుకుందాము. అయితే ముందుగా వీరు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కేతు మహాదశలో జన్మిస్తారు. అంటే దానికి వాళ్ళు పుట్టే సమయానికి తప్పనిసరిగా కేతువు ఉంటాడు. అంటే కేతు మహాదశలో వీళ్ళ జన్మం జరుగుతుంది. అయితే ఈ దశ 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు, స్థూలకాయము, తరువాత పొడవాటి చేతులతో, చిన్ని ముక్కు,
విశాలమైన కళ్ళు, చక్కని రూపవంతులుగా వీళ్ళు ఉంటారు. అంటే మనం వీళ్ళని చూడంగానే ఏమనిపిస్తుంది, ఓహో వీళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు అనమాట. అశ్విని నక్షత్రము అశ్విని దేవతల యొక్క నక్షత్రం అనమాట. అందుకని అంత అందంగా వీళ్ళు ఉంటారు. తర్వాత అందరి చేత వీళ్ళు ప్రేమించబడతారు. అంటే వీళ్ళని ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. దీంతోపాటు వీళ్ళు సమర్థులు, తెలివైన వాళ్ళు, రాజగౌరవం పొందేవాళ్ళు. దీంతోపాటు వీళ్ళకి ఆభరణాలు, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఆభరణాలంటే చాలా ప్రీతి పడతారనమాట. సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత చెడు సావాసాలు కూడా చేస్తారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఒక చిన్న లక్షణం ఉండాలి కదా, అది వీళ్ళు చాలా ఎక్కువగా చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు. అయితే సాహసవంతులు, చాపల్య బుద్ధి కలిగిన వాళ్ళు, అంటే ఫికిల్డ్ మైండెడ్ అనమాట. కాసేపు ఇది కాసేపు అది, ఇది కాదు అంటే ఏది కాన్స్టెంట్గా వీళ్ళకి ఉండదు. దీంతోపాటు చాలా పీనాసి వాళ్ళు కూడా, ఏది గబుక్కన ఎవరికి ఏది ఇవ్వరన్నమాట. అదే కొంతమందికి కటి ప్రాంతంలో పుట్టుమచ్చలు కూడా కలిగి ఉంటారు. దీనితో పాటు విపరీతమైన ధోరణులు వీడికుంటాయి. అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళకి అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ముందుకు దూకడము, ప్రతి వాళ్ళతోనూ పోట్లాడము, ఇలాంటి అగ్రెసివ్ నేచరు, యాటిట్యూడు, ఈగోలు కూడా కొంచెం వీళ్ళకి ఉంటాయి. దీంతోపాటు వీళ్ళ యొక్క సోదరుడు ఎవరైతే ఉంటారో, అంటే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ, వీళ్ళకి ఎప్పుడూ తరచూ అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి దురభిమానము, ఈర్ష్య అలాంటివి ఉంటాయి. అంటే వీళ్ళ నేచరు క్యారికేచర్స్ చెప్తున్నాను. వీళ్ళకి ఎప్పుడు భూముల గురించి ఆరాటము, భూములు కొనుక్కోవాలి, భూముల్ని అమ్ముతూ ఉండాలి, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన క్వాలిటీసు ఈ జాతకులకి ఉంటాయన్నమాట. తరువాత ఇంకొక క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ ఎప్పుడూ తగాదాలాడుతుంటారు. చిన్నప్పుడే కాదు, వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా, వాళ్ళు తాతలు ముత్తాతలు అయినా కానీ కూడా వాళ్ళకి ఆ నేచర్ అనేది అలవాటుగా ఉండిపోతుందన్నమాట. దీంతోపాటు వీళ్ళకి విభజన చెయ్యడం అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంటే నలుగురు కలిసి ఉంటే చూడలేని తనము, దాన్ని ఏం చేయాలి, డిస్ట్రక్షన్ చేయాలి. అంటే కుటుంబంలో నలుగురు చక్కగా ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒక పొల్ల వేసి వాళ్ళని విభజన చేసేస్తారు. అంటే డివైడ్ అండ్ రూల్గా ఉంటుంటారనమాట. తర్వాత వీళ్ళకి తొందరగా ప్రయోగ దోషాలు, దిష్టి దోషాలు తొందరగా వస్తాయి. ఎవరైనా చేతబడి లేదంటే ప్రయోగాలు ఇలాంటివి ఏవైనా చెయ్యాలి, చేసినవి అంటే చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ నక్షత్ర జాతకులకి చేస్తారు. తర్వాత ఎవరైనా చేస్తే కూడా ఈ నక్షత్ర జాతకులకి తొందరగా అంటుకునే అవకాశం కనబడుతుంది. తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రంలో మనకి 4 పాదాలు ఉంటాయి. ఇది ఓవరాల్గా అశ్విని నక్షత్రం యొక్క గుణగణాలు. అయితే మరి 1వ పాదం వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అశ్విని నక్షత్రములో ప్రథమ పాదం వాళ్ళు కుజుడు యొక్క ప్రభావంతో ఉంటారు. కుజుడు ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. మళ్ళా ఓవరాల్గా అధిపతులు వేరు, మళ్ళా నక్షత్రాన్ని బట్టి అధిపతులు వేరు, మళ్ళీ పాదాన్ని బట్టి కూడా అధిపతులు మారుతూ ఉంటారు. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందులో ఈ కుజుడి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎక్కువగా దొంగతనాలకి చెయ్యాలని అనిపించడము, లేదా అంటే అలాంటి టెండెన్సీ ఉండటము, దాంతోపాటుగా వీళ్ళు విపరీతమైన లగ్జరీస్కి అలవాటు పడ్డము, లగ్జరీస్ కోరుకోవడము, భోగలాలసులు, తరువాత యోధులు, మళ్ళీ అంత మంచివారు, మళ్ళీ అందులోనూ కూడా యోధులు అనమాట. ఎవరైనా తెలుసు కదా, యోధులు అంటే యుద్ధం చేసేవాళ్ళు, ఆ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు. అయితే దీంతోపాటు పిసినారితనం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ ఒక 50% ఉంటే వీళ్ళకి 100 మీద ఎక్కువ ఉంటుందన్నమాట. దీంతోపాటు పరస్త్రీల మీద కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువ వ్యామోహం ఉండే అవకాశం కనబడుతుంది. చేతివాటం అంటే మనకి దొంగతనాలు చెప్తారు కదా, అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏదో ఒకటి వాళ్ళకి తీసే వరకు వాళ్ళకి ఆ క్వాలిటీ ఉంటుంది, దొంగతనం చేసే అలవాటు కూడా ఉంటుంది. అయితే 2వ పాదం వాళ్ళకి శుక్రుడిది కావడం, అంటే ఫస్ట్ పాదము కుజుడు, 2వ పాదానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అధిపతి కావడం వల్ల
ధర్మాత్ములు అవుతారు. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళందరికీ స్టాంప్ వేసేయడానికి లేదు. అందులో మనము వారి ఏ పాదమా చూసుకుని ఆ క్వాలిటీస్ని ఆపాదించుకోవాలి. శుక్రుడు అధిపతి అయిన వాళ్ళకి తేజోవంతులు అవుతారు, ధర్మాత్ములు అవుతారు, ధనము, ధాన్యము, సంపద, ఆరోగ్యము కలిగిన వాళ్ళే ఉంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ మీకు కనబడితే మీరు అశ్విని నక్షత్రం 2వ పాదంగా గుర్తించాలి. మీ పెద్దవాళ్ళు రాయలేదనో చేయలేదనో అని అనుకోకుండా నేను చెప్పిన క్వాలిటీస్ కనపడ్డ వాళ్ళు స్థిరంగా అశ్విని నక్షత్రం 2వ పాదము, అశ్విని నక్షత్రం 1వ పాదము అలాగా చూసుకోండి. తరువాత 3వ పాదంలో జన్మించిన వాళ్ళు బుధుడి యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. ఈ బుధుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వైభవోపేతంగా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి గోల్డ్ స్పూన్ అంటూ ఉంటాం కదా, అలా ఉంటారు. విపరీతమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, యుద్ధాల్లో గెలుపొందుతారు. అది బార్డర్లో ఉన్న యుద్ధాలు కావచ్చు, మన నిత్య జీవితంలో సామాజికంగా ఉన్న యుద్ధాలు కావచ్చు. ప్రతి చోట యుద్ధాలు కామన్ కదా, అది కొన్ని తెలిసి కొన్ని తెలియక. జాబ్ చేసే వాళ్ళ మధ్యలో కూడా యుద్ధాలు ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్లోనూ యుద్ధాలు కామన్. అంటే సైనికులు ఉంటారు, శత్రువులు ఉంటారు. అలాగే 4వ పాదంలో పుట్టిన వాళ్ళు చంద్రుడి యొక్క అంశతో ఉన్నవాళ్ళు. ఈ చంద్రుడి అంశతో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే డివోషనల్గా ఎక్కువ ఉంటారు. పూజలు చేసుకోవడము, దేవుణ్ణి నమ్మడము, జ్యోతిషాన్ని నమ్మడము, గురువులను గౌరవించుకోవడము, ప్రతి నిత్యము దానము, ధర్మము, సేవ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంటుంది. దీంతోపాటు ఎక్కువగా ధర్మాచరణలోనూ నిమగ్నమై ఉంటారు. పాపభీతి కలిగి ఉంటారు. మోసం చేయడం ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు 4వ పాదంగా ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పరిగణలోకి వస్తారు. అయితే మరి ఒక విశేషము వీళ్ళలో ఏముంటుంది అంటే 4వ పాద పుట్టిన వాళ్ళకు ధైర్యము, సాహసము, ముక్కుసూటితనము. ఏదైనా తప్పు ఉందంటే మొహం మీద చెప్పేస్తారు ఇది తప్పు అని. అలా తప్పు అని చెప్పడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ చెప్పే లక్షణము వీళ్ళది. తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక వీళ్ళు రాసినట్టయితే ఇందులో ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏదైనా కాంపిటీషన్ అవ్వచ్చు. అంటే విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారులు కానీ, ప్రతి ఒక్క రంగంలోనూ మనకి కాంపిటీషన్ ఉంటుంది కదా. ఈ కాంపిటీషన్ని వీళ్ళు గెలిచి తీరుతారు, తప్పనిసరిగా గెలుస్తారు. అంటే వీళ్ళ ముందు ఎవరు నిలబడలేరు. దాంతోపాటు స్వయం సమృద్ధి, అంటే వీళ్ళెవరు డిపెండెంట్స్ కాదు, వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క అంటే కెపాసిటీని వాళ్ళు సస్టైన్ అయ్యే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వడం కానీ, దాన ధర్మాలు కానీ, ఎవరైనా బాధలో ఉన్నారంటే ఓదార్చడం కానీ, ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు అశ్విని నక్షత్రంలో 4వ పాదంలో చంద్రాంశతో పుట్టిన వాళ్ళు. దీంతోపాటు వీరు ఏ పని చేయాలన్నా పదండి నేను ముందుకు వస్తాను అని ముందుకు నడిచేవాళ్ళు, నడిపించేవాళ్ళు కూడా. దీంతోపాటు కొంతకాలం వీళ్ళకి ఏమవుతుందంటే అసమర్థత ఒక్కొక్కసారి. ఎందువల్ల అంటే చంద్రుడు యొక్క కళలు మారుతూ ఉంటాయి. 15 రోజులు అగ్రెసివ్గా విశేషంగా ఉంటాడు చంద్రుడు, మరో 15 రోజులు క్షీణతతో కలిగి ఉంటాడు. ఎప్పుడైతే క్షీణతతో కలిగి ఉన్న చంద్రుడి యొక్క లక్షణాలు ఉన్న వాళ్లకు, అంటే ఈ అంశలో పుట్టిన వాళ్లకు ఒక్కొక్కసారి నేనేమీ చేయలేను, నిరాశ, నిస్పృహ పడతారు. కానీ మళ్ళా వాళ్ళ దశ మారేటప్పటికీ వీళ్ళు మళ్ళీ యథావిధిగా ఉండబోతుంటారు. అయితే వీళ్ళలో దూకుడుతనము, మొండి పట్టుదల, ఆ పని మొదలు పెట్టామంటే తప్పనిసరిగా చేయవలసిందే, టైం అంటే టైము, సిస్టమేటిక్గా వీళ్ళు ఉండబోతారు. అయితే సులభంగా వీళ్ళు తొందరగా నిరాశ పడిపోతారు. ఏ పనైనా అవ్వలేదు అంటే వెంటనే వీళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అసంతృప్తి కూడా వీళ్ళలో, అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మరి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా. వీళ్ళకి ఎంత మీరు చేసినా, ఎంత ధనధాన్యాలు ఇచ్చినా, సపోజ్ మీ ఫ్రెండ్సే ఉన్నారు, మీ పిల్లలే ఉన్నారు, మీరు ఎన్ని కొనిపెట్టినా సరే ఏదో ఒక నిరాశ. బాగుందా అని అడిగారనుకోండి, ఏదో ఉందిలే అంటారే తప్ప దాన్ని ఫీల్ అయ్యే అవకాశం వీళ్ళకి ఉండదన్నమాట. అంటే అంటే ఎదుటి వాళ్ళ యొక్క మనసుని తెలుసుకుని వారి ఫీల్ని వీళ్ళు తీసుకోలేని తనం ఉంటుంది.
అసంతృప్తితోనే ఎప్పుడు ఎంత హై ఉన్నా సరే డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో రావాలి అన్నట్టు. తర్వాత తొందరపాటు కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్ అనమాట. తొందరపడి చేసేస్తారు, తర్వాత బాధపడతారు. సో ఆ తొందరపాటు లక్షణం కూడా ఈ 4వ పాదంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఎలాంటి అంటే ఇప్పటి వరకు లక్షణాలు చూసుకున్నాము. వీళ్ళకి ఎలాంటి అంటే బలాలు బలహీనతలు ఉంటాయి అంటే కనుక వీళ్ళకి ఎక్కువగా అగ్ని భయం ఉంటుంది. ఫైర్ చూస్తే భయపడుతూ ఉంటారు. తర్వాత 3వ ఏడు అంటే మీరు గమనించుకోండి, 3 ఏళ్లకి వాళ్ళకి కడుపుకు సంబంధించిన ఏదో ఒక వ్యాధి వచ్చే ఉంటుంది, అది చిన్నతనంలో. తర్వాత 5వ ఏట మీరు ఇవి చాలా గుర్తుపెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి, లేదా 1-2 సార్లు ఈ వీడియోని చూసుకొని దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. 3వ ఏట కడుపుకు సంబంధించింది, 5వ ఏట కళ్ళకు సంబంధించి, 6వ ఏట ధనాన్ని పోగొట్టుకునే అవకాశము, 10వ ఏట లేదా 20వ ఏట మేహ రోగానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత 21వ సంవత్సరం నుంచి అపమృత్యు భయము, అంటే చనిపోతామేమో ఇలాగా, అంటే మృత్యువుకు సంబంధించిన భయాందోళనలు వీళ్ళకి 21వ సంవత్సరం నుంచి ఏర్పడతాయి. తర్వాత 24వ సంవత్సరంలోకి ఈ అశ్విని నక్షత్ర జాతకులు వచ్చినప్పుడు దొంగల వలన మృగాల వలన భయపడ్డము, బాధించబడ్డం జరుగుతుంది. అంటే మృగాలు అంటే ఫారెస్ట్ ఏరియాల్లో ఉండేవాళ్ళు జంతువుల బారిన పడ్డము, లేదంటే జనసామాన్యంలో ఉండేవాళ్ళు పాముల కాటుకు కానీ, లేదంటే కుక్కల కాటుకు కానీ, లేదా పిల్లులు కరవడము, ఇట్లాగా ఏదైనా ఒక మృగం చేత బాధించబడే అవకాశము, మృగాల వల్ల భయాందోళనలు కలిగే అవకాశము కనబడుతుంది. 40 అంటే వాళ్ళకి 40వ ఏట 40 ఏళ్ళు వచ్చేటప్పటికి పునఃమారక ప్రమాదము, అంటే గండాలు అంటారు కదా, 47 వచ్చేటప్పటికి పెద్ద గండము వచ్చి ఆ గండాన్ని తప్పించుకుంటే 76 ఏళ్ళు బతుకుతారు. తప్పించుకోలేని పరిస్థితిలో 40 ఏళ్లకే వాళ్ళకి ఆయువు తీరే అవకాశము కనపడుతోంది. అయితే ఇది ఆయుర్దాయంతో ఆ గండాన్ని అంటే 40 ఏళ్ళకి వాళ్ళు గండం తప్పించుకుంటే 76 ఏళ్ళు బతుకుతారు. అది అవకాశం లేని పక్షంలో 40 ఏళ్లకు వాళ్ళకి పునఃమారకము అంటారు దీన్ని. ఇవి వాళ్ళ యొక్క ఆ దశల్లో జరిగే అవకాశాలు. తర్వాత అంటే వీళ్ళకి డేంజర్ ఇయర్స్ కూడా మీకు చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. డేంజర్ అంటే ప్రమాదకరమైన సంవత్సరాలు. ఒక వ్యక్తికి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్న వ్యక్తి 1వ సంవత్సరము, 3వ సంవత్సరము, 5, 6, 10, 20, 21, 24, 40 ఈ సంవత్సరాలు వాళ్ళకి ప్రమాదకరమైనవి. ఈ సంవత్సరాల్లో మీరుంటే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మరీ చెప్తున్నాను. తర్వాత వీరు ఏ తిథి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఏవి కలిసి వచ్చే తిథి, ఏ వారాలు అనేది కూడా వివరంగా చెప్తున్నాను. మీకు కలిసి వచ్చే తిథి సప్తమి, దశమి, త్రయోదశి. ఈ సమయాల్లో మీరు ఏదైనా మంచి పనులు చేయాలన్నా, ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా మీకు లైఫ్ లాంగ్ కలిసి వచ్చే తిథులు ఇవన్నమాట. మీకు కలిసి వచ్చే వారాలు ఆదివారము, గురువారము, శుక్రవారము. ఈ వారాలు చూసుకొని ఆ తిథుల్లో మీరు కనుక ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు కలిసి వచ్చే సంవత్సరాలు ఏమిటి అంటే కనుక 18వ ఏట 20, 26, 29, 36, 42, 47, 50, 56 ఈ సంవత్సరాలు అంటే మీకు ఈ వయసు వచ్చేటప్పటికి మీకు బాగా కలిసి వస్తుంది. తరువాత మీకు కలిసి వచ్చే నక్షత్రం మాత్రము ఒకే ఒక నక్షత్రము, శతభిష నక్షత్రము. మీరు ఏ పనులు చేసుకోవాలన్నా ఇవి జాగ్రత్తలో చూసుకుని ఆ సమయంలో శతభిష నక్షత్రంలో కనుక మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 7. మీరు ఏం మొదలు పెట్టాలన్నా 1 వచ్చేటట్టు చూసుకోండి. 1, 10, తర్వాత 19 ఇలాగ కలిసి వచ్చే సంఖ్యలు చూసుకోండి. దీంతోపాటు 7వ సంఖ్య కూడా మీకు కలిసి వస్తుంది.
సింగిల్ నెంబర్ 7 కానీ, లేదా 16 కానీ, లేదా 27 కానీ, ఇలాగా 25 కానీ, అంటే 27 కాదు 25 కానీ, ఇలాగ వచ్చే సంఖ్యలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. తరువాత మీకు కలిసి వచ్చే రంగులు కూడా తెలియాలి కదా. తెలుపు రంగు, గోధుమ రంగు మీకు పర్ఫెక్ట్గా కలిసి వస్తుంది. ఏ పని చేసుకున్నా ఇవి సెలెక్ట్ చేసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీరు ఏ రంగు అంటే జెమ్స్ అంటే రత్నధారణ చెయ్యాలి అనే సందేహం కూడా మీకు రావచ్చు. అది కూడా చెప్తున్నాను. వైఢూర్యము అంటే క్యాటై, పిల్లి కన్ను అంటారు కదా, ఆ రత్నాన్ని లైఫ్ టైం పెట్టుకునే ఏర్పాటు చేసుకోండి. తరువాత ఏ రంగు అంటే ఏ రుద్రాక్ష ధరించాలి అంటే కనుక మీకు సప్తముఖి రుద్రాక్ష విశేషంగా కలిసి వస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు ఉత్తర దిక్కు మీకు కలిసి వస్తుంది. అంటే మీరు ఉత్తర దిక్కు కూర్చుని ఏ పని చేయాలన్నా, లేదా ఉత్తర దిక్కులో ఇల్లు తీసుకోవాలన్నా, ఏ పని చేసినా మీరు స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఉండేటప్పుడు కానీ ఉత్తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసుకోండి. అయితే వీళ్ళు ఏమి చదవాలి, ఇప్పుడు మీకు అన్నీ క్లియర్గా చెప్పాను. మరి ఈ నక్షత్ర జాతకులు ఏం చదువుకోవాలి, ఏ విద్య చదివితే వీళ్ళు రాణిస్తారు అంటే ఏదో చదివేస్తున్నామని కాకుండా నేను చెప్పే ఈ అంశాలను రాసుకోవడం కానీ మళ్ళా చూసుకోవడం కానీ చేసుకోండి. ఇంజనీరింగ్ కలిసి వస్తుంది, అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్సు, సివిల్, కెమికల్ రంగము, ఆర్ట్స్, లా, మ్యాథమెటిక్సు, జువాలజీ, బోటనీ, దీనికి సంబంధించిన చదువులు మీరు చదివితే కనుక టాప్ ర్యాంకులో టాప్ లెవెల్లో ఉండబోతారు. అయితే మరి మీకు హెల్త్ పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక మీకు థ్రాంబోసిస్ అనేది తరచూ వస్తూ ఉంటుంది. మూర్ఛ, తలకు ఎక్కువ గాయాలు తగులుతూ ఉంటాయి, ఎక్కువగా స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు స్పామ్స్ అంటారు కదా, అవి ఎక్కువగా క్రాంపుల్ లాంటివి అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది కోమాలోకి, ఏ చిన్న దెబ్బ తగిలినా లేదా చిన్న యాక్సిడెంట్ జరిగినా తరచూ కోమాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మలేరియా ఉంటుంది, తర్వాత టాన్సిల్స్ ఉంటాయి, స్మాల్ పాక్సు, తలకు సంబంధించి న్యూరాలజియా, తర్వాత సెరిబ్రల్ హెమరేజు, తర్వాత బెల్స్ పాల్సీ, మెనెంజైటిస్, ఈ అనారోగ్య సూచనలు ఉండబోతున్నాయి. జాగ్రత్తగా అలాంటివి ఏవైనా మీకు కనిపించినప్పుడు తక్షణమే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ముందుగా తెలిసింది కాబట్టి దానికి సంబంధించినవి మీరు ఇప్పుడే బాధపడుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించుకొని దానికి తగిన పరిష్కారాలు తెలుసుకోండి.